మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతదేశంలోని మినీ స్విట్జర్లాండ్ గా పోలుస్తున్న కశ్మీర్ దగ్గరున్న అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో మరి అమాయకులైన పర్యాటకులు ప్రకృతి అందాలను చూడడానికి కోసం వెళితే ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ అదే విధంగా లష్కరే తోయిబా అదే విధంగా పిఆర్పి తోకనాయాళ్లు మరి ఈ టెర్రరిస్టులు దమ్ము ధైర్యం లేక మన ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని వస్తే మన అమాయకులైన సోదరులు సోదరీమణులందరూ కూడా మన అన్నదమ్ములేమో మన రక్షణగా వచ్చారేమో అని చెప్పేసి ఏమారి ఉన్న సమయంలో దగ్గరగా వచ్చి కాల్పులు జరిపి 26 మంది మన భారతీయ సోదరులను మన భారతీయ రక్తాన్ని చవిచూశారు. ఈ సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల రక్తం సలసల కాగిపోతూ ఉంది. ఎప్పుడెప్పుడైతే వదిలితే 40 కోట్లు ఉన్న పాకిస్తాన్ జనాభా 40 కోట్ల మంది, 140 కోట్లు ఉన్నారు ఇక్కడ భారతదేశంలో జనాభా. ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు ఎక్కడ లేవు మన దేశంలో. మనం అందరము కూడా భారతీయులం. అక్కడ ఒక సందర్భం చూస్తే ఈ ముష్కరులు భారతదేశంలో మత కలహాలు సృష్టించాలని ఒక మెయిన్ ఉద్దేశంతో మరి మగవాళ్ళనందరినీ రప్పించి ప్యాంట్లు ఊడదీసి సునిశ్చితమైన అంశాలను కూడా వాళ్ళు అక్కడ మాట్లాడడం జరిగింది. మరో కొంతమంది మహిళలు మమ్మల్ని కూడా చంపండి, మా భర్తలను చంపారని చెప్పేసి సనాతన ధర్మం ప్రకారం మాట్లాడితే మోడీకి చెప్పని చెప్పారు. ఒరే కుత్తేకే బేటే, మోడీ కా నామ్ బోల్తే ఆప్కో ప్యాంట్ చుడతా హై, మీ ప్యాంట్లు తడిచిపోతున్నాయి రా మోడీ పేరు చెబితేనే. ఈ రోజు పాకిస్తాన్ పార్లమెంటులో కూడా మోడీ గారి జపం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రజలందరూ కూడా నాయకుడు ఉంటే మోడీ మాదిరి ఉండాలా, దేశం ఉంటే భారతదేశం మాదిరి ఉండాలా, బ్రహ్మాండంగా అందరూ కూడా సస్యశ్యామలంగా జీవిస్తున్నారు. ఆ విధంగా మాకు కూడా పరిపాలన కావాలని కోరుకుంటా ఉంటే మీకు పరిపాలన చేయడం చేత కాదు. ఎందుకంటే ఎప్పుడు వచ్చి ఆర్మీ వచ్చి మిమ్మల్ని తన్ని జైల్లో పెట్టి వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందేమో అని మీ రాజకీయ నాయకులకు అందరికి కూడా పాకిస్తాన్లో భయం, మీ వెన్నులో భయం, మోడీ అంటే భయం, భారత్ అంటే భయం. అందుకే మీరు ఎప్పుడు కూడా అభివృద్ధి పైన, సంక్షేమం పైన, ప్రజల పైన దృష్టి పెట్టకుండా ఎంతసేపు తీవ్రవాదాన్ని సృష్టించడం సిగ్గు లేదా ఎదవల్లారా మీరు. మేము ఉండము అనేసి భారతదేశం నుంచి విడిపోయారు. వెళ్ళిన తర్వాత మీ దేశాన్ని మీరు బాగు చేసుకోకుండా ఎంతసేపు భారతదేశంలో మత కలహాలు సృష్టించడం, ఇక్కడ టెర్రరిజాన్ని ప్రేరేపించడం, అమాయకుల్ని బలి తీసుకోవడం. అదేవిధంగా మనం చూస్తే 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో రద్దు చేసి అక్కడ ప్రజాప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తే అక్కడ ప్రజలందరూ కూడా ప్రపంచం అంతా కూడా చాలా సస్యశ్యామలంగా ఉంది కాశ్మీర్ భారత్ అని పర్యాటకులు అంతా కూడా వస్తూ ఉంటే దాన్ని మీరు బద్నాం చేయడం కోసం, భారతదేశ ఖ్యాతిని ఇనుమడింప చేయకుండా ఉండడం కోసం భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉంటే ఆ శాంతిని భగ్నం చేయడం కోసం ఇలాంటి ముష్కరులను కొంతమందిని పంపించారు. దమ్ము లేకుండా మా డ్రెస్సులు వేసుకుని. మీకు దమ్ముంటే ఇదే ఛాలెంజ్ చేస్తున్నాం భారతదేశం తరఫున. మోడీ గారు చెప్పారు, ఎవరు మీరు కలలో కూడా ఊహించిన విధంగా దెబ్బ కొడతామన్నారు. మా నాయకుడు మా దేశం కొడుతుంది, మా దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా శాంతిని కోరుకుంటే ప్రపంచం అంతా కూడా ఈరోజు మోడీ వెంట, భారత్ వెంట ఉండాలి. వెంటనే సర్జికల్ స్ట్రైక్ ప్రారంభించాలనేసి మన పైన దాడి చేసిన వాళ్ళ అంతం చూడాలని కూడా భారత ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ పాకిస్తాన్